హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ, డిఎస్సి ఇంకా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. దీనిలో క్వశ్చన్: కింద ఇవ్వబడిన తీర్పులలో ఏది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి 15వ అధికరణంలో 4వ క్లాజ్లో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? అదేంటంటే స్టేజ్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ చంపకం దొరై రాజన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: ఆర్టికల్ 19 ప్రకారం భారత పౌరులకు ఇవ్వబడినటువంటి వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛను కింద ఇవ్వబడిన ఏ కారణం చేత నియంత్రించరాదు? ఆన్సర్: దేశ ప్రద్రోహం అనే కారణం చేత. దేశద్రోహం. నెక్స్ట్ క్వశ్చన్: ఒక వ్యక్తి సమ్మతం లేకుండా చేసేటటువంటి నార్కో అనాలిసిస్ అంటే సత్యశోధన లాంటి పరీక్షలు రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు 2010వ సంవత్సరంలో తీర్పును చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ సి 20. నెక్స్ట్ వన్: పంపిణీ న్యాయం అనే ఉద్దేశం రాజ్యాంగంలోని ఈ కింద అధికరణాల ద్వారా పొందుపరచబడినటువంటి ఆదేశిక సూత్రాలలో ఉంది? ఆన్సర్ అదేంటంటే అధికరణ 39B మరియు 39C. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? ఆన్సర్: ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అనేది సరైనది. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు? ఆన్సర్ ఆప్షన్ సి మానవత్వాన్ని పెంపొందించడం. నెక్స్ట్: కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలకు సంబంధించి కింది లిస్ట్ 1ను లిస్ట్ 2తో జతపరిచి సరైన జవాబును సూచించండి. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయడానికి పార్లమెంటుకు అధికారం అనేది లిస్ట్ 1లో ఉంది. సంబంధిత అధికరణం అనేది లిస్ట్ 2లో ఉన్నాయన్నమాట. వీటిని మనం జతపరచడం. ఫస్ట్ జాతీయ శ్రేయస్సు కొరకు దీనికి సంబంధించిన అధికరణం ఏంటంటే అధికరణం 249. నెక్స్ట్ సెకండ్ వన్: అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి ఇది అధికరణం 253. నెక్స్ట్ 2 లేదా అంతకు మించిన రాష్ట్రాల సమ్మతితో ఇది వచ్చేసి ఆప్షన్ 2 అధికరణం 252. నెక్స్ట్ వన్: జాతీయ అత్యవసర పరిస్థితి. ఆన్సర్ అధికరణం 250. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు? కింది వాటిలో సరి కానటువంటిది ఏంటి అంటే ఆప్షన్ బి సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారు అనేది సరైనది కాదు. రాజ్యాంగంలోని 262వ అధికరణం ఈ అంశాన్ని నిర్ణయిస్తుంది. సరైనదే. ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేయడంలో సుప్రీంకోర్టు కల్పించుకొనవచ్చును. సరైనదే. నెక్స్ట్ 262వ అధికరణం ప్రకారం అంతర్రాష్ట్ర జలాల వివాద చట్టం 1956ను చేశారు. ఇది కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్: సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి సరి అయినటువంటిది ఏంటంటే ఇటువంటి పన్ను అంటే సర్వీస్ ట్యాక్స్ పన్ను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి అనేది సరైనది. ఇంకా సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నును విధిస్తుంది. ఈ పన్ను వసూళ్లను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవిస్తాయి. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్:
ఆంధ్ర ప్రభుత్వ విషయంలో కింది వాటిలో ఏ అప్లికేషన్స్ సిఎస్ఐ నిహిలెంట్ ఈ గవర్నెన్స్కు ఉత్తమ అవార్డును 2017-2018 సంవత్సరంలో గెలుచుకుంది? ఆన్సర్ డి కృషి. నెక్స్ట్ వన్, ఏ సంస్థ రూపే కార్డును ప్రారంభించింది? ఏ సంస్థ రూపే కార్డును ప్రారంభించింది? ఆన్సర్ ఎన్పిసిఐ అనే సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం ఒక స్కీమ్ అనే ప్రోగ్రాం కలిగినది ఏమిటి? ఒక స్కీమ్ ఒక ప్రోగ్రాం అని కలిగినటువంటిది ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఈ షెడ్యూల్ ప్రాంతాలు షెడ్యూల్ తెగల పరిపాలన నియంత్రణ అంశాలకు అంకితమైంది. అదేంటంటే 5వ షెడ్యూల్. ఇది షెడ్యూల్ ప్రాంతాలు తెగల పరిపాలన నియంత్రణ అంశాలకు సంబంధించినదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కమిషన్ల స్థాయికి సంబంధించి వీటిని గమనించండి. చూద్దాము. దీనిలో జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఒక చట్ట సంస్థ అనేది సరికాదు. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ, ఇది కూడా సరికాదు. నెక్స్ట్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ, ఇది సరైనదే. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఒక చట్ట సంస్థ, ఇది కూడా సరైనది. దీని ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఈ కింద పేర్కొనబడిన అంశం వివక్షపూరితంగా ఉన్నదో లేదో అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఆన్సర్ ముస్లిం పర్సనల్ చట్టాలు. నెక్స్ట్, ఈ మధ్య బాంబే హైకోర్టు ఈ కింది మతపరమైనటువంటి సంస్థలలోనికి మహిళలకు ప్రవేశ హక్కును కల్పించింది. అదేంటంటే హాజీ ఆలీ దర్గా అనే మతపరమైన సంస్థలలోకి మహిళలకు ప్రవేశ హక్కును కల్పించింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ వర్గాన్ని కేంద్ర వెనుకబడిన తరగతుల అంటే ఓబీసీ జాబితాలో చేర్చడాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది? ఆన్సర్ జాట్లు. నెక్స్ట్ వన్, కింది పట్టికలో సరి అయినటువంటి వాటిని జతపరచండి. ఇక్కడ చూద్దాము. చలికాలం అనేది డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఎండాకాలం అనేది మనం జూన్ 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని అంచనా వేయవచ్చు. అదేవిధంగా వసంత విషవత్తు అనేది మార్చి 21. నెక్స్ట్, శిశిర విషవత్తు సెప్టెంబర్ 23. నెక్స్ట్ వన్, సముద్రపు లోతైన స్థలాకృతిని ఇలా చూపిస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి అల్టిమెట్రిక్ కర్వ్ అని చూపిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గైసర్స్ లేదా వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి పొందినటువంటి పసుపు రాతి నేషనల్ పార్క్ ఎక్కడ కలదు? పసుపు రాతి నేషనల్ పార్క్ అనేది యుఎస్ఏలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అగ్నిపర్వతం ఏమిటి? అగ్నిపర్వతం ఎట్నా పర్వతం అనేది అగ్నిపర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర అమెరికాకు చెందిన గొప్ప చెరువులలో ఒకటి కానటువంటిది ఏమిటి? ఆప్షన్ బి విక్టోరియా. ఉత్తర అమెరికాకు చెందిన గొప్ప చెరువులలో ఉన్నటువంటివి ఏంటంటే ఎయిరీ, హ్యూరాన్, ఒంటారియో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది 2 ప్రకటనలు చూసి తగిన సమాధానం ఎంచుకోండి. దీనిలో గార్జెస్ కానియన్స్ వి ఆకారం గల లోయలను తెలుపుతాయి. అదేవిధంగా కానియన్స్ యొక్క వివరణాత్మక స్థలం ఏంటంటే గార్జెస్. నెక్స్ట్ వన్, కింది వాటిని వాతావరణంలో వాటి పరిమాణాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చండి. దీనిలో ఫస్ట్ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, కింది వాటిలో ఏ ప్రకటనలు సరిగ్గా ట్రోపోపాసా
ట్రోపోపాస్ గురించి వివరిస్తుంది. అదేంటంటే ట్రోపోపాస్ ఎత్తులో ఋతువులలో ఏర్పడే మార్పు. ట్రోపోపాస్ ఎత్తులో ఋతువులలో ఏర్పడే మార్పు. నెక్స్ట్ ట్రోపోపాస్ స్ట్రాటోపాస్ల మధ్య ట్రాన్సిషన్ జోన్. ఇవి రెండు సరైనవి. నెక్స్ట్ వన్, ఉత్తర అర్ధగోళంలోని గాలి రాకుండా కుడివైపుకు తిరగడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి చలనం. భూమి చలనం. నెక్స్ట్, నిశ్చలత్వంలో రెండు పక్షాలు విస్తరించాయి. అవేంటంటే భూమధ్య రేఖ. నెక్స్ట్, సూయాజ్ కాలువ వేటిని కలుపుతుంది? సూయాజ్ కాలువ మెడిటేరియన్ సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. నెక్స్ట్ వన్ కింది ఇస్లామిక్ దేశాలలో ఎక్కడ షియా తెగ ఎక్కువగా కనిపిస్తుంది? అది ఎక్కడ అంటే ఆప్షన్ బి ఇరాన్లో. ఇరాన్. నెక్స్ట్, క్రరగండ బేసిన్ అనేది దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ ఇది ఆప్షన్ సి బొగ్గుకు ప్రసిద్ధి. నెక్స్ట్, దునెబే నది ఏ సముద్రంలో కలుస్తుంది? ఆన్సర్ ఇది బ్లాక్ సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ వన్, హాటెన్టాట్స్ అనేవి ఇవి ఏంటంటే దక్షిణ ఆఫ్రికాకు చెందిన సంచార జాతి కాపరులు. నెక్స్ట్, ఏ అనే ప్రదేశం 60 డిగ్రీల పశ్చిమ రేఖాంశంపై ఉంది. అలాగే బి అనే ప్రదేశం 90 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉంది. లోకల్ టైంలో పొద్దున్న 10 అయితే బి లోకల్ టైం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ రాత్రి 8. నెక్స్ట్, ఒక దేశ మూడిద పుట్టిన రేటు 44, మూడిద గిట్టుల రేట్ వచ్చేసి 11. అయితే సంవత్సర పెరుగుదల రేటు ఎంత? సంవత్సర పెరుగుదల రేట్ వచ్చేసి ఆప్షన్ సి 3.3%. ఓకే. నెక్స్ట్ వన్,